సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి మరి యొక్క పరిశుద్ధ దినము మన జీవితాన్ని అనుగ్రహించి ఈ 2026 సంవత్సరము జనవరి మాసము 11వ తారీఖున మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు తన కృపా భాగ్యతను మన జీవితాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ఎందరో గొప్పవారి యొక్క దినాన్ని చూడలేక ఈ లోకాన్ని వెళ్ళిపోయి ఉన్నారు. ఉన్నవారు కొంతమంది అనేకమైన శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యతలో కొట్టుమిట్టాడుతున్నారు. వారికంటే మనం యోగ్యులమని కాదు, వారికంటే మనం అర్హత కలిగిన వారం కాదు, కానీ కేవలం దేవుని యొక్క మహా గొప్ప కృపా కనికరము మన పట్ల ఉండి మనల్ని సజీవ లెక్కల్లో దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ 2026 సంవత్సరం రెండో పరిశుద్ధ దిన దేవుని యొక్క సన్నిధానంలో కొంత సమయం గడపడానికి ఈ లైవ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి కృపా భాగ్యతను దేవుడు మన జీవితాన్ని అనుగ్రహించున్నాడు. ఈ పరిశుద్ధ దిన కొద్దిసేపు దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్దాం. వెళ్లే ముందుగా ఒక 2-3 విషయాలు చెప్పి నేను ఈ పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. మొదటిగా గడిచిన ఈ వారము అనగా 2026 సంవత్సరము జనవరి మాసంలోనే దేవుని యొక్క స్వార్థ పరిచర్య నిమిత్తము దేవుని యొక్క సేవకుల యొక్క సంఘము కలిసి అనంతపురం ఆ పరిసర ప్రాంతంలో ఒక గ్రామానికి వెళ్ళి దేవుని స్వార్థ ప్రకటనకై వెళ్తూ ఉంటే వారి యొక్క వాహనాన్ని ధ్వంసం చేసి ఉన్నారు. వారి వాహనాన్ని అనేక విధాలుగా దాన్ని కూలబరిచి ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ సేవకుల్ని గాయపరిచినటువంటి సందర్భం. మానవుడి యొక్క మనుగడ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఒకానొక సమయంలో భారతీయులుగా మనం అనుకునే వాళ్ళము, మన భారతదేశము ఎంతో మంచి దేశము, మనం అందరం కూడా అన్నదమ్ముల వలె, అక్క చెల్లెల వలె ఉన్నాము. మా పండుగలకు మీరు వస్తారు, మీ పండుగలకు మేము వస్తాము, మా ఇంట్లో శుభ కార్యక్రమాలకి మీరు వస్తారు, మీ ఇంట్లో శుభ కార్యక్రమాలకి మేము వస్తాము అని ఒక అన్నదమ్ముల బంధాన్ని కలిగిన వారిగా మనం ఉంటూ ఉండేవారం. కానీ 2014 తర్వాత ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు వచ్చి ఉన్నాయి? 2014 తర్వాత ఎందుకు ఇటువంటి భయానకమైన పరిస్థితులు మన యొక్క భారతదేశంలో వచ్చి ఉన్నాయి? అది ఎందు నిమిత్తం మీ అందరికీ కూడా తెలుసు, కానీ నేను మరలా దాని గురించి చెప్పాలని నేను ఇష్టపడట్లేదు. అయితే ఈ యొక్క పరిస్థితిని నాకు తెలియచేయవలసింది ఏమిటనంటే, కొట్టిన వారు ఆనందపడ్డారు. మేము ఈ యొక్క గ్రామంలోనికి రాకోకుండా వాహనాన్ని ధ్వంసం చేస్తున్నాము, అదేవిధంగా సేవకుల్ని కొట్టి ఉన్నాము, వారిని ఆటంకపరిచాము అని ఆ యొక్క తాత్కాలికమైన ఆనందాన్ని పొంది ఉండవచ్చు. కానీ దానివల్ల కేసులు అవుతాయి కదా. మీరు చేసిన దానికి మీరు జైల్లోకి వెళ్ళటము అది సమంజసమే. ఇది ఎందుకు చెప్తున్నాను అనేది చాలా బాధతో చెప్తున్నాను. మీరు చేసిన దానికి అది సమంజసమే. క్రైస్తవ సేవకులు కానీ, క్రైస్తవ సంఘం కానీ వచ్చి, అయ్యా మీ భార్య వేరే వాడితో వెళ్ళిపోతే బాగుంటుంది, మీరు పర్లేదు వేరే అక్రమ సంబంధాలు పెట్టుకోండి అయ్యా, పర్లేదు మీరు ఇష్టమైన ఇతరులను దూషించండి అయ్యా, మీరు ఇష్టమైన ఇతరులను గాయపరచండి అయ్యా, మతతత్వాన్ని తీసుకురండి అయ్యా అని క్రైస్తవత్వం ఎక్కడ చెప్పదు. క్రైస్తవత్వం చెప్పేది ఏంటంటే, పాపము నుండి విడుదల పొందుట కొరకు వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రబోధిస్తారు. లూకా సువార్త 1వ అధ్యాయంలో రాయబడినట్లుగా, నశించున్న దాన్ని వెతికి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఏ విధంగా ఈ లోకానికి ఏతించున్నాడో, ఎందు నిమిత్తం ఈ లోకంలోకి ఏతించున్నాడో ఆ ఏతించిన విధానాన్ని వివరించి, నువ్వు నేను నశించిపోతున్నాము, నిత్య రాజ్యంలో చేర్చుట కొరకే కదా దేవుడు మన కొరకు ఈ లోకానికి ఏతించున్నాడు. కాబట్టి మనం ఎందుకు ఇటువంటి పాపం అనే బంధకంలో చిక్కబడి లోకాశల్లో, లోకేచ్ఛల్లో, శరీర బంధకంలో, అహంభావముతో, గర్వముతో, లేకపోతే మనం జీవపు డంబంతో జీవించడం అది మంచిది కాదు. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమ తత్పర చేత ప్రేమించాలి అనే ఒక సుబోధనను చేసేటువంటి వారు క్రైస్తవులు. కానీ ఈ సుబోధనలు నచ్చవు. తారతమ్య భేదములు తీసుకొచ్చి పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తూ భారతదేశంలో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి బంధాన్ని చెదరగొట్టే కొరకు కొన్ని రాజకీయ మతతత్వ పార్టీలు వీటిని పురికొల్పి ప్రేమను, ఐక్యతను, మంచి సంబంధాలను పాడు చేసి వీరు కొట్టుకుంటుంటారు, వాడు మాత్రం ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
ఇది ఇంతకుముందు ఎక్కడో వేరే రాష్ట్రాల గురించి మన ఆంధ్ర వాళ్ళము మన యొక్క ఆంధ్ర ప్రజలు చెప్పుకుంటుండేవాళ్ళు. కానీ ఈరోజు ఎక్కడో ఆంధ్ర రాష్ట్రానికి తర్వాత రాష్ట్రంలో కాదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ యొక్క పరిస్థితులు వచ్చి ఉన్నాయి. ఇది తెలిసినప్పుడు మనసు చాలా కలిచివేస్తుంది. కొట్టి ఉన్నాడు కానీ నువ్వు జైల్లోకి వెళ్తున్నావు, నీ భార్య పిల్లలు ఏమైపోతారు? నువ్వు దేని కొరకు నువ్వు చచ్చిపోయే సమయంలో నీకు ఆ ప్రమాదం జరిగి నీ రక్తాన్ని ఇస్తున్నప్పుడు, అరే బాబు ఇది క్రైస్తవ రక్తం రా నేను నీకు ఇవ్వను అని అంటే, యాక్చువల్గా కాదు నా ప్రాణాన్ని రక్షించుకోవాలి అని ఎంత తహతహలాడతావో, బ్రతుకున్నప్పుడు కూడా రక్తము అనగా ప్రాణాన్ని కాపాడవలసిన బాధ్యత నీదై ఉన్నది, నాదై ఉన్నది, మన అందరిదై ఉన్నది. కాబట్టి దయతో ఇది ప్రేమతో ఏదో కొంత ఆవేశంగా నేను చెప్పటం కాదు, కానీ ఆలోచన ఆత్మకత మీలో పుట్టాలని, ఆ ఆలోచనాత్మకతో అందరు కలిసి అన్నదమ్ముల వలె అక్క చెల్లెల వలె ఈ లోకంలో ఉండాలని, మనం జీవించినంత కాలము ఏది ఉత్తమమైన మార్గము, ఏది నిర్మలమైన మార్గము, ఏది మనకు ఖ్యాతి తీసుకొచ్చేదో, ఏది మన నిత్య రాజ్యానికి చేర్చేదో ఈ విషయాలు తెలుసుకోవాలని ఒక చిన్న కోరికతో, కొంత బాధతో, వేదనతో, కొంత ఆవేశపూరితంగా చెప్పడం జరిగింది తప్ప మీరు నాతోటి సహోదరులే. నీకున్న రక్తము నాకున్న రక్తము ఒకే రంగును కలిగి ఉన్నది. ఒకవేళ నువ్వు తెల్లగా ఉండవచ్చు, నేను నల్లగా ఉండవచ్చు, కానీ మనందరం కూడా మట్టి దేహాన్ని కలిగిన వారం ఉన్నాం. మనం చనిపోయిన తర్వాత నువ్వు కాల్చబడవచ్చు, నేను పాతి పెట్టబడవచ్చు, కానీ మనకంటూ ఉన్నది చూసారా ప్రాణాత్మ, అది ఎక్కడికి వెళ్తున్నది? ఈ జీవితము తాత్కాలికమే, తర్వాత వచ్చే జీవితమే అది ఉన్నతమైనది. దానికి బావుట వేయట కొరకే ఇప్పుడు ఈ యొక్క మట్టి దేహంలో ఉండగానే ఆ యొక్క రాజ్యము గురించి ఆలోచించేయాలన్నదే దేవుని యొక్క సత్య సువార్త ఈ పరిశుద్ధ లేఖన గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి మనం ఈ నూతన సంవత్సరంలో పాత వాటిని విడిచిపెట్టడం జరిగిపోయింది, దాని గురించి మనం పశ్చాత్తాపడి అందరం కూడా ఒక స్నేహ భావంతో, అందరం కూడా ఒక అన్నదమ్ముల వలె ఈ లోకంలోకి ముందుకు వెళ్ళాలని ప్రేమతో మీ తోటి సహోదరుడిగా ప్రాధేయపడుతున్నాను. రెండోదిగా ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క రాజకీయ కొలిమిలో క్రైస్తవులు చిక్కుకొనవద్దు. చాలామంది సేవకులు రాజకీయ నాయకుల్ని తీసుకొచ్చి బలిపీఠం మీదకి ఎక్కిస్తున్నారు. ఇది చాలా వేదనకరమైంది. వారు అన్యత్వంలో ఉండి వారి గర్భగుడిలోకి మనల్ని ఆహ్వానించగలరా? వారి యొక్క పరిశుద్ధంగా భావించేటువంటి ఆ యొక్క ఆలయంలోకి మనల్ని చెప్పులతో ఆహ్వానించగలరా? కాదు కదా. వారు చేసేది వారికి కరెక్ట్, అది నిజమే కూడా. వారు ఆరాధిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు అని చెప్పి ఆ పరిశుద్ధ ప్రాంగణంలోకి చెప్పులు ధరించుకొని వెళ్ళటం కానీ, లేకపోతే అపరిశుద్ధత కలిగి ఉండటం కానీ కలిగి ఉన్న వారుగా ఉండి ఆలయంలోకి ప్రవేశించకూడదు. అది ఎంతో పవిత్రమైందని మన తోటి సహోదరుల, మన అన్య సహోదరులు భావిస్తున్నారు. కానీ క్రైస్తవులమైన మనము ఏం చేస్తున్నాం? సేవకులు వారి యొక్క రాజకీయ మనుగడ, వారి యొక్క రాజకీయ చతురత చాటించట కొరకు వారిని బలిపీఠాల మీదకి తీసుకుని వస్తున్నారు. మనము ఒక మాట పరిశుద్ధ లేఖన గ్రంథంలో రాయబడి ఉన్నది, దాని గురించి నేనైతే ఇప్పుడు ఆ వాక్యాప్తి ఇచ్చి నేను చెప్పను, కానీ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అనేది ఉండేది పరిశుద్ధ గ్రంథంలో. ఈ మాటలన్నీ పాత నిబంధన గ్రంథం కాదు, కానీ నూతన నిబంధన గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే జకర్యా అనే ఒక వ్యక్తి మనం గమనించగలిగినట్లయితే నూతన నిబంధన గ్రంథంలో కూడా ఆ యొక్క యోహాను గారికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు అయినటువంటి తండ్రి గారు ఆయన ఒక యాజకుడు. అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించట కొరకు వారు ఎంతో పరిశుద్ధంగా జీవించి అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళట కొరకు సంవత్సరానికి ఒక్కసారి దొరికేది. ఈ సంవత్సరం కాలం అంతా కూడా పరిశుద్ధంగా జీవించడం అనేది చూచి వారు అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళే ముందుగా వారు ఏం చేసేవారు అంటే వారి యొక్క నడుముకి ఒక తాడు కట్టేవాళ్ళు. ఆ తాడుతో వాళ్ళ లోపలికి వెళ్ళేవారు. ఒకవేళ ఏదైనా దేవునికి అపవిత్రమైంది ఏమైనా ఉంటే అపవిత్రం ద్వారా దేవునికి శిక్షకు లోనవుతారు, వారు చనిపోతారు. కాబట్టి వారిని లాగటానికి వీలుంటుందని ఆ తాడుని కట్టి పంపించేవారు అని ఒక బోధకుడు చెప్తుంటే నేను విన్నాను. అయితే
వారు వెళ్ళి ఆ పరిశుద్ధ స్థలంలో ఉండి దేవుని యొక్క సన్నిధానంలో దేవుడిచ్చినటువంటి నిబంధనలను కట్టలను దేవుడితో సంభాషించి దేవుడిచ్చే మాటను తీసుకుని వచ్చి ప్రజలకు బోధించేటువంటి వారు, ప్రజలకు తెలియచేసేటువంటి వారు. అంత అతి పరిశుద్ధమైనటువంటి బలిపీఠం మీద ఈ దినము అన్యుల్ని ఎక్కిస్తున్నారు. దయతో మీ తోటి పాదదాసుడిగా, దేవుని యొక్క పాదదాసుడిగా చేతులెత్తి ప్రణమిల్లుతున్నాను. ఏమిటంటే, అన్యుల్ని చెప్పులతో దేవుని యొక్క బలిపీఠం మీదకి వెక్కవద్దు. అది అతి పరిశుద్ధమైన స్థలం, దేవుని యొక్క నామము చాటించబడుతున్నటువంటి ప్రదేశం. ఒక్క మాట నేను అనేక మంది చెప్పిన్నాను. ఈ మాట చెప్పి దేవుని యొక్క వాక్యంలోకి నేను నేరుగా వెళ్ళిపోతాను. దైవజనుడైన సురేష్ అయ్య గారు రామగుండం ఏరియాలో ఎవరైనా రాజకీయ నాయకుడు ఆయన మందిరంలోకి వచ్చినట్లయితే వారిని బలిపీఠంకి, ఆయన ఉండగా నేను చూశాను, బలిపీఠం మీదకి ఎక్కించేవారు కాదు. ఆయన ఏం చేసేవారంటే, మీరు కావాల్సింది వచ్చి ఉన్నారు, మీరు చెప్పాల్సింది చెప్పుకోండి, అక్కడ నుండి చెప్పుకొని మీరు వెళ్ళిపోండి అనేవాళ్ళు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని యొక్క యాజకుడు మాత్రమే బలిపీఠం మీద ఎక్కటానికి యోగ్యత ఉంటుంది. అన్యులకు ఎక్కిస్తే ఆ యొక్క దురాత్మ, ఆ యొక్క మనుషులను వాళ్ళని వేరే మార్గంలోకి నడిపించేటువంటి ఆ శక్తులన్నీ కూడా సంఘం మీద ఏలుబాటు చేస్తాయి. కాబట్టి సేవకులు కూడా దయతో బలిపీఠాల మీదకి అన్యులను ఎక్కించడం దయచేసి చేయవద్దని మీ యొక్క తోటి సహోదరుడిగా చేతులెత్తి ప్రణమిలుతూ దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. ఈ దినము దేవుని యొక్క వాక్యము అంశం ఏంటనంటే, పాత వాటికి ముగింపు పలకకోకుండా నష్టపోయిన వారు పరిశుద్ధ లేఖన గ్రంథంలో కొంతమందిని మనం చూద్దాం. ఈ యొక్క వాక్యము ఈ నూతన వస్త్రంలోకి మనం ప్రవేశించాం, మంచిదే. మనకి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచిదే. దేవుడు మనకి శక్తినిచ్చాడు, మంచిదే. దేవుడు మనని జీవింప చేస్తున్నాడు, అది మంచిదే. అయితే నీవు నేను పాత వాటిని విడిచిపెట్టిన వారిగా ఉన్నామా? పాతవి ఏ క్రియలైతే మనలో ఉన్నాయో, పాతవి ఏదైతే మాదిరికరమైన జీవితం ఉన్నదో వాటితోనే నూతన వస్త్రకాలంలోకి మనం ప్రవేశించున్నామా? మనం ఈ దిన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటనంటే, పాత వాటిని విడిచిపెట్టుకోకుండా నష్టపోయినటువంటి కొంతమందిని ఈ పరిశుద్ధ లేఖన గ్రంథంలో నీ వలే నా వలే ఉన్న వారిని కొంతమందిని మనం చూద్దాం. మనస్సు అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. పాత మనస్సును తీసివేసి నూతన మనసు మనలోకి రావాలని, రూపాంతర అనుభవంలోకి మనం రావాలని ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనలో నూతనత్వము ఆయన కలగచేయాలని ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు అన్నానంటే, నువ్వు పాత వాటిని విడిచిపెట్టినప్పుడు, నువ్వు పాత వాటిని దేవుని దగ్గర ప్రాధేయపడి, పాత వాటిని విడిపించడానికి నా శక్తి కావాలయ్యా, నా అంతటికి నేను విడిచిపెట్టాలంటే అది నా వల్ల కావట్లేదు, మీరు నాకు శక్తిని ప్రసాదించగలిగితే మాత్రమే నేను విడిచిపెట్టగలను అని దేవుని దగ్గర ప్రాధేయపడినప్పుడు దేవుడు ఆ పాత వాటిని విడిచిపెట్టి నూతనత్వంలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. గబగబా ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలోకి కొంత అర్థమయ్యే రీతిలో ముందుకు వెళ్ళిపోదాం. మొదటిగా పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఆది కాండంలోనే ఒక వ్యక్తి దాని నుండి పాత వాటిని విడిచిపెట్టుకోకుండా ముందుకు నడిపించబడాలని దేవుడు ఆశపడితే లోకం వైపు చూసినటువంటి వ్యక్తి ఆది కాండము 19వ అధ్యాయము 26వ వచనము. లెట్ us come to the Genesis 19th chapter 26th verse. అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నారు. చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథంలో 26వ వచనం ఏమని ఉందంటే, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. లోతు గారు ఆయన యొక్క ప్రార్థన జీవితం కానీ, ఆయన యొక్క ఆధ్యాత్మిక జీవితం కానీ దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే లోతు గారి యొక్క భార్య, లోతు గారి యొక్క కుటుంబము. అయితే దేవుడు ఆ యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ భయంకరమైనటువంటి అగ్ని గంధకంలో నుండి వారిని రక్షించాలని, ఆ ఊరిలో నుండి బయటకు తీసుకుని వచ్చి వీరిని రక్షించాలని కోరుతున్నప్పుడు, అనగా ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా కూడా పాపమనే బంధకముల చేత ఇష్టానుసారమైన వ్యభిచార క్రియలు, ఇష్టానుసారమైన లైంగికత్వము, ఇష్టానుసారమైనటువంటి బలాత్కారమైన క్రియలతో ఉన్న పరిస్థితుల్లో ఆ పాత రోత జీవితం నుండి ఒక నూతనత్వాన్ని కలుగ చేయటం కొరకు, ఆ కుటుంబాన్ని రక్షించటం కొరకు దేవుడు త్వరపెట్టి వారిని బయటికి ఒక విధంగా చెప్పాలంటే లాక్కొచ్చినట్లుగా వారిని బయటికి తీసుకుని వచ్చినారు. అయితే లోతు గారు తనతో పాటు తన భార్య, తన పిల్లలు ఉన్నారు. ఆ తన భార్య ఏమి చేసిందంటే
తిరిగి పాత జీవితాన్ని చూసింది. ఆ యొక్క తిరిగి ఆ దేవుడు చూడవద్దు అన్న దాన్ని మరలా తిరిగి ఆ తల్లి చూసింది. ఆ లోతు గారి భార్య చూడటం వలన ఆమె ఏమయ్యిందో తెలుసండి, ఉప్పు స్తంభమాయను. అంటే కదలింపబడలేనటువంటి పాత రోత జీవితంలోనే అక్కడ ఆమె ప్రతిష్ఠిత చేయబడి ఉన్నది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఈ నూతన వస్త్ర కాలంలోకి నువ్వు వచ్చి ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీలో నూతనత్వం అనేది వచ్చి ఉన్నదా? ఆ యొక్క లోతు భార్య వలె నువ్వు కూడా ఒక ఉప్పు స్తంభం, అంటే నీ పాత జీవితంలోనే ప్రతిష్ఠిత చేయబడి పాత బ్రతుకుతోనే నీ బ్రతుకు వచ్చి ఉన్నదా? ఈ 2026 సంవత్సరంలోకి క్యాలెండర్ మారింది, కానీ నీ జీవితం మారిందా? దేవుని యొక్క వాక్యాన్ని పఠించి దేవుని యొక్క వాక్యంలో ఉన్న సారవంతమైనటువంటి జీవితము, మార్పు చెందినటువంటి జీవితము, నూతన నిబంధనతో కూడుకున్నటువంటి జీవితము, నూతనత్వంలోకి రూపాంతరం చేయబడినటువంటి అనుభవంలోకి నువ్వు వచ్చున్నావా? లేకపోతే ఇంకనూ కూడా 2025 సంవత్సరంలో ఏదైతే పాప రోత జీవితంతోనే ఉన్నావో ఇంకనూ కూడా ఆ పాప రోత జీవితంతోనే కుట్టుమిట్టాడుతున్నామో మనము అందరం కూడా దేవుడు ఈ దినం నిన్ను నన్ను హెచ్చరిస్తున్నారు. లోతు భార్య వలె నువ్వు అవ్వకూడదని, లోతు భార్య వలె నీ జీవితం అవ్వకూడదని, లోతు భార్య వలె నీ బ్రతుకు నాశనమైపోకూడదని దేవుడు కోరుకొంచున్నాడు. ఆమె చూచింది లోకం వైపు, తిరిగి పాత జీవితం వైపు చూసింది. పాత చూపులు తనలో ఉన్నాయి, పాత మనసు తనలో ఉన్నది. కాబట్టి తను ఉప్పు స్తంభమైంది. ఈ దినానికి కూడా నువ్వు ఆ పరిసర ప్రాంతంలోకి వెళ్తే ఆ ఉప్పు స్తంభము కూడా ఉప్పు స్తంభంగానే ఉండిపోయింది. నా ప్రియ సహోదరుడా, నువ్వు ఒకవేళ ఉప్పు స్తంభంగా మారుకోకుండా ఉండాలని నీ జీవితంలో క్యాలెండర్ మారింది, కానీ నీ జీవితాన్ని మార్చి నూతనత్వంలోకి నడిపించాలని దేవుడు కోరుకొంచున్నాడు. నూతనత్వమైన ఆలోచన విధానంలోకి నువ్వు రావాలని, నూతన విధమైనటువంటి మనస్సును కలిగిన వాడిగా నువ్వు ఉండాలని, లోతు భార్య వల్ల ఉక్కు స్తంభంగా ఉండకూడదని, ఒక మంచి సారవంతమైనటువంటి ఉప్పు వలె ఈ లోకానికి ఉండాలని దేవుడు కోరుకొంచున్నాడు. రెండోదిగా మనం రెండో వ్యక్తిని గమనించినట్లయితే ఇశ్రాయేలు జనాంగము. ఇది మనం గమనించినట్లయితే సంఖ్యాకాండంలోకి వెళ్తే మనకి అక్కడ అర్థమవుతుంది. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 3-4 వచనాలు గమనించినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లుపోవుదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అన్నది. వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా. ఈ మాటలో 5 ప్రశ్నలు కనిపిస్తున్నాయి. వారు ఆలోచన ఎంతసేపు పాత బ్రతుకు మీదే ఉన్నది. బానిసకరమైనటువంటి బ్రతుకులు ఉన్నటువంటి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును ఆ పాపపు బానిసకరమైన బ్రతుకుల నుండి, ఐగుప్తు దేశంలో నుండి, ఆ పాపపు జీవితం నుండి, ఆ రోత జీవితం నుండి, ఆ యొక్క బానిసకరమైన జీవితం నుండి దేవుడు విడుదలను అనుగ్రహించి వారికి స్వాతంత్రతను, అలాంటి స్వాతంత్రం తెలుసండి, పాలు తేనెలు ప్రవహించే ప్రదేశంలోకి నడిపించాలని ఆయన కోరుకొని నడిపిస్తూ ఉంటే వీరు దేవునికి అవిధేయులైపోయి, వీరు దేవునికి దూరస్తులైపోయి, దేవుని మాట వినుకోకుండా తను నడిపించి నాయకుడైన మోషే గారు, అహరోను గారు, మిరియం గారు వీరితో కలిసి వెళ్తున్న సమయంలో వీరిలో వచ్చింది ఏంటో తెలుసా? మేము ఎందుకు ఈ అడవిలో చచ్చిపోవాలి? ఈ 5 ప్రశ్నలు, ఇక్కడ 5 ప్రశ్నలు మనకు కనిపిస్తున్నాయి. ఏమిటనంటే, అయ్యో మేమేలా చావకుండా లేదు అని 1, 2 ఈ అరణ్యమనందు మేమేలా చావలేదు, 3 చూసినట్లయితే మీ కత్తి వాత పడకుండానట్లు యెహోవా మమ్మల్ని దేశంలోనికి అంటే మమ్మల్ని చంపడం కొరకే దేవుడి యొక్క దేశంలోకి మమ్మల్ని తీసుకుని వచ్చాడా? 3వ ప్రశ్న. అక్కడ 4వదిగా మనం చూసినట్లయితే మా భార్యలు మా పిల్లలు కొల్లుపోదురు అని అంటూ తిరిగి ఐగుప్తునకు వెళ్ళటం మేలు కాదా? అంటే ఎన్ని ప్రశ్నలు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి అని చెప్పుకుంటూ ఈ 5 ప్రశ్నల నుండి వారు అనుకుంటున్నది ఏంటో తెలుసా? అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా? ఈ మోషేగా మీద తిరుగుబాటు చేసి మనం ఒక నాయకుడిని నిర్మించుకుందాం, మరలా మనము ఒక నాయకుడిని ఎన్నుకొని మరలా తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోదాం, అనగా పాత రోత జీవితాల్లోకి వెళ్ళిపోదాం, అనగా భ్రష్టకరమైన బ్రతుకుల్లోకి వెళ్ళిపోదాం, ఆ బానిసకరమైన బ్రతుకుల్లోకి వెళ్ళిపోదాం అని తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు కోరుకొని చివరికి జరిగింది ఏంటో తెలుసా? వారి ఆలోచనలు దేవుడు ఏది కొదువు కాకుండా
పగలు మేఘస్తంభం గాను, రాత్రి అగ్నిస్తంభం గాను, దేవదూతలు తినేటువంటి మన్నాను ఇచ్చినారు. దానితో కూడా వారు సంతృప్తి పడకోకుండా పెక్కు మాంసాహారులైపోయి వారి కడుపు ద్వారా నింపుకోవాలని ఆశపడుతున్న సమయంలో జరిగినది ఏమిటో తెలుసా? వారికి కడుపు నిండా ఎక్కడ తెలుసా, గొంతు పేకల వరకు తినేశారు. ఆ తింటున్న సమయంలోనే అరణ్యమందే వారు నాశనం అయిపోయి ఉన్నారు. అరణ్యం నందే వారి జీవితాలు ముగించబడ్డాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాం తెలుసా? ఈ దినం మానవుడు తిండి కొరకు, ఈ దినం మానవుడు సంపద కొరకు, ఈ దినం మానవుడు వారి జీవిత భోగాలను అనిపించడం కొరకు ఆ పాత రోత జీవితంలోనే మానవుడు ఉంటున్నాడు. కానీ నూతన జీవితంలోకి రావాలని ఇష్టపడట్లేదు. అరణ్యం బ్రతికేది 70, 80, ఎక్కువైతే కనుక 90 లేకపోతే 100 సంవత్సరాలు కాదు. దాని తర్వాతైనా నేను ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. కానీ ఈ నా శరీరం పనిచేస్తుంది చూసారా, నా అవయవాలు పనిచేస్తుంది చూసారా, నేనంటూ జీవిస్తున్నాను చూసారా, నాకంటూ గాలి ఉచితంగా ఇస్తున్న దేవుడు ఉన్నాడు చూసారా, ఆయనను వెతుకుదామనే ఆలోచన ఈ దినం మానవుడికి బహుదూరం అయిపోయి ఉన్నారు. అందుకని పాత రోత జీవితంలోనే మన పితరులైన ఇశ్రాయేలు జనాంగం ఏ విధంగా అయితే ఆస్తులు కూడబెట్టుకోవాలని, ఏ విధంగా అయితే కడుపు నిండా తినాలని, ఏ విధంగా బంగారాలు సంపాదించుకోవాలని, ఏ విధంగా భోగాలు అనుభవించాలని వారు తాపత్రయపడ్డారో, ఇదన్న క్రైస్తవులు ఇదే విధానంలో ఉన్నారు. నేను పర్ఫెక్ట్గా ఉంటే ఉద్యోగం ఒక్క దినం కూడా నేను చేయలేను. నేను పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే నేను అనేక మంది చేత తృణీకరించబడతాను. అయితే పర్వాలేదు అనే ఆలోచనతోనే వారు దారి తప్పిపోయారు. అంతే, పాత రోత జీవితంలోనే క్రీస్తుని ఎరగక ముందున్నటువంటి జీవితం ఏదైతే ఉన్నదో ఆ జీవితంలోనే చాలా మంది జీవిస్తున్నారు. మారిన వారు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, వేదనలు కలుగుతాయి. కానీ వాటిని లెక్క చేయకుండా నా ముందు ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తదని భక్తులైనటువంటి పౌలు గారు ఏ విధంగా చెప్పి ఉన్నారో, మనము కష్టాలు వచ్చిన, శ్రమలు వచ్చిన నూతనత్వం వైపు బాధలు కలుగుతాయి. మా అయితే ప్రభుత్వ ఉద్యోగుల్ని వారిని ఈ పోస్ట్ నుండి ఆ పోస్ట్కి, ఆ పోస్ట్ నుండి ఈ పోస్ట్కి వారు మారుస్తారు తప్ప ఏది కాదు కదా. అవసరమైతే నీకున్న స్థానం నుండి దిగువ స్థానానికి పంపించగలుగుతారు, కానీ నిన్ను ఏమి చేయలేరు కదా. నా ప్రియ సహోదరుడా, నీలో నీ పితరులైనటువంటి ఇశ్రాయేలు వలె సనుగుకునే లక్షణాలు ఉన్నాయా? నీ పితరులైనటువంటి ఇశ్రాయేలు వలె ఇదిగో ఎదురాడేటువంటి స్వభావం ఉన్నదా? నీ పితరులైనటువంటి ఇశ్రాయేలు జనాంగం వలె నువ్వు కూడా పూర్వపు ఆలోచనల వైపే నీ బ్రతుకు వెళ్తున్నదా? నీ పితరులైనటువంటి ఇశ్రాయేలు వలె నువ్వు కూడా పాపపు రోత జీవితం గత సంవత్సరంలో చేసిన వాటితోనే ఈ నూతన వస్త్రంలోకి నువ్వు ప్రవేశించేవా? వద్దు నా ప్రియ సహోదరుడా, వద్దు నా ప్రియ సహోదరి. ఈ నూతన సంవత్సరంలో వాటన్నిటిని విడిచిపెడదాం, ఆ పాప మార్గంలన్నిటిని విడిచిపెడదాం. దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం. దేవుని కొరకు ఇశ్రాయేలు జనాంగం అంటే పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన భూమిని చేరగలిగేటువంటి వారిగా ఉండాలన్నదే దేవుడు కోరుకుంటున్నాడు తప్ప నువ్వు ఆ పాత రోగంలో ఉండాలని దేవుడు ఇష్టపడలేదు. నువ్వు ఆ పాత మార్గంలో నడవాలని దేవుడు ఇష్టపడలేదు. ఆ పాపం అనే లైవంచంలో నువ్వు మగ్గిపోవాలని దేవుడు ఇష్టపడలేదు. నీతికరమైనటువంటి జీవితంలోకి దేవుడిని నడిపించాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి మొదటిగా మనము లోతు భార్య వలె పాత రోత జీవితం వైపు చూడవద్దు. ఇశ్రాయేలు జనాంగం వలె మరలా ఐగుప్తు వైపు మనం చూడవద్దు. మూడో వ్యక్తి ఎవరు అనంటే, మనం చూసినట్లయితే సౌలు గారిని మనం చూడగలుగుతాం. సౌలు గారిని చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 14. Let us come to the 1 Samuel 16th chapter 14th verse. ఏమనుంది? యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి. ఎంత ఆత్మపురుడైనటువంటి సౌలు గారండి. బెన్యామీను గోత్రంలో ఉన్నటువంటి సౌలు గారిని దేవుడు ఎన్నుకొని తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని ఏలుట కొరకు దేవుడు ఎన్నుకుంటే, మంచిగా దేవుడు ప్రతిష్ఠిస్తే, మొదటి రాజుగా తన ఏలికలోకి దేవుడు సౌలు గారిని ఎన్నుకుంటే, సౌలు గారు ఏమి చేశారు తెలుసా? దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. కానీ వాటి కొరకు వెళ్ళి ఉన్నాడు, కానీ వాటి కొరకు వారు ప్రాముఖ్యతనిచ్చి ఉన్నాడు, కానీ వాటికి ప్రథమ స్థానం ఇచ్చి ఉన్నాడు, కానీ వాటి కొరకు వేగిరమే పరిగెత్తిన వాడిగా ఉన్నాడు. తన జీవితంలో నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. ఎలాంటి నష్టమో తెలుసా? తన భయంకరమైన చావుకు కారకుడు అయిపోయి ఉన్నాడు. తన అంతటికి తానే చంపుకునేటువంటి పరిస్థితి వచ్చింది.
దావీదు గారిని చంపాలని అనేక మార్లు. ఎందుకంటే దురాత్మ, ఇక్కడ చెప్పవలసింది ఏంటి తెలుసా, ఏ దురాత్మ అయితే నిన్ను పాత సంవత్సరంలో 2025 సంవత్సరంలో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులు నడిపించిందో అదే దురాత్మ క్రియల చేత నువ్వు నూతన వస్త్ర కాలంలోకి వచ్చిన్నావా? సౌలు వలె నీ జీవితము ఆ దురాత్మ శక్తి చేత ఆవరించబడినట్లుగా ఉన్నదా? వద్దు నా ప్రియ సహోదరుడా, ఈ నూతన సంవత్సరం దురాత్మ క్రియల నుండి బయటకు వద్దాం, దురాత్మ శక్తుల్ని మన నుండి పారదొలుకుందాం, దేవుని యొక్క ఆత్మను పొందుకుందాం. ఎటువంటి ఆత్మ అంటే పిలిస్తే పలికేటువంటి అటువంటిది కాదండి. దేవుని చేత పాత సన్నిధిలో ప్రణమిల్లి మన పాప పశ్చాత్తాపం పడి ఆ పాప పశ్చాత్తాపం ద్వారా దగ్గర నుండి ఒక జవాబు పొందుకొని ఆయన పాదాల చెంత చేరి మనము సరిచేసుకున్నప్పుడు దేవుడు 7 అంతల ఆత్మను నిచ్చి నడిపిస్తాడు. సౌలు వలె ఆత్మీయంగా నడిపించబడ్డాడు, ఆత్మీయంగా ఎంతో ఉన్నతమైన స్థానంలోకి దేవుడు తీసుకువెళ్ళి ఉన్నాడు. కానీ సౌలు గారు దాన్ని కాపాడుకోలేదు, సౌలు గారు దాన్ని పోగొట్టుకున్నాడు. సౌలు గారు అన్యాక్రాంతమైనటువంటి క్రియలకు బానిస అయిపోయి ఉన్నాడు, వాటికి ఇతను ఇష్టపడినటువంటి కార్యములు చేస్తున్నాడు. చివరికి తన జీవితము, తన కుటుంబమే పతనావస్థకి వెళ్ళి ఉన్నది. ఒకవేళ నువ్వు పాత వాటితో నూతన సంవత్సరంలోకి వచ్చినావా నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరి, ఈ నూతన సంవత్సరంలో పాత వాటిని విడిచిపెట్టు. ఒకవేళ పాత సంవత్సరంలో తాగుబోతువైతే ఈ నూతన సంవత్సరం, దేవా వాటి నుండి నాకు విడుదల ఇవ్వు ప్రభువా. ఇదిగో ప్రభుత్వం వారైతే 99 రూపాయలకే ఇస్తున్నాడు, కానీ నాకు 99 కంటే కూడా తప్పిపోయినటువంటి ఆ 99 గొర్రెల్ని విడిచిపెట్టి నా కొరకే మీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారు వెతికి రక్షించుట కొరకు వచ్చిన్నారు కదా, ఆ మార్గంలోకి నన్ను నడిపించు అని మన దేవుణ్ణి అడిగితే, సౌలు లాంటి ఆ భ్రష్టకరమైనటువంటి, సౌలు లాంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి నీకు నాకు విడుదల ఇవ్వగలిగేటువంటి దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే. ఆ దురాత్మ మనలో నుండి దేవుడు తీసివేసి ఆయన ఆత్మ చేత ఈ నూతన సంవత్సరంలో ఆయన నింపాలని ఇష్టపడుతున్నాడు. 4వ వ్యక్తిని కూడా మనం చూద్దాం. సంసోను గారు మనందరికీ తెలిసిన వ్యక్తే. సంసోను గారి నుంచి మనం ఆలోచన చేసినట్లయితే, న్యాయాధిపతుల్లోకి మనం వెళ్ళినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను గారి గురించి చాలా అద్భుతమైన మాటలు అక్కడ రాసినట్లుగా ఉన్నది. న్యాయాధిపతులు 16వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. 16వ అధ్యాయము 17 నుండి 21 వరకు చూచినట్లయితే, అప్పుడు తన అభిప్రాయం అంతా ఆమెకు తెలియచేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎల్లా నా బలం నాలో నుండి తొలగిపోయి ఇతరు మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయం తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిష్తీయుల సర్దార్ను పిలిపించి, ఈసారికి రండి, ఇతను తన అభిప్రాయం అంతయు నాకు తెలియచేసను అనెను. ఫిలిష్తీయుల సర్దార్లు రూపాయలను చేత పట్టుకొని ఆమె యొద్దకు రాగా, ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జళ్లను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. తర్వాత అతన్ని పట్టుకునే విధానం. ఈ మాటల నుండి అర్థమవుతున్నది ఏమిటో తెలుసా? ఈ దినము ఈ యొక్క వ్యభిచార క్రియల్లోనూ ఉన్నాం. పాత యొక్క ఆ వ్యభిచార క్రియలోనే ఉంటూ నూతన వస్త్రంలోకి నువ్వు వచ్చావా? పాత యొక్క మోహపు చూపులతోనే నూతన వస్త్రకాలంలోకి నువ్వు నేను వచ్చి ఉన్నామా? పాత జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క లైంగికత్వాన్నే మనసులో కలిగి నూతన వస్త్రంలోకి వచ్చిన్నావా? ఇక్కడ గమనించినట్లయితే సంసోను గారి గురించి ప్రతి ఒక్క క్రైస్తవుడికి తెలుసు, కానీ ఒక్క మాట చెప్పరా, సంసోను గారికి ఇక్కడ ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, తను తల్లిదండ్రులు ఎంతో ప్రార్థన పూర్వకంతో తన్ని పెంచి ఉన్నారు. ఒక వయసు వచ్చిన తర్వాత సంసోను గారిని చిన్ననాటి నుండే దేవుని వాక్యం అనే ఉదక స్నానం చేత, దేవుని వాక్యం అనే పాలతో సంసోను గారిని ఆ తల్లిదండ్రులు పెంచలేదు. గారాభంతో పుట్టిన కుమారుడు కాబట్టి గారాభంగా అతన్ని పెంచున్నారు. ఆ గారాభమే సంసోను గారు పాడైపోవటానికి కారణమైంది. ఒకవేళ నా ప్రియమైన నా తోటి తల్లిదండ్రులారా, మీరు నేను ఒకటి నూతన సంవత్సరంలో జ్ఞాపకం చేసుకుందాం.
నేర్చుకుందాం. మన బిడ్డల మీద ప్రేమ ఉండవద్దు అని దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు. ప్రేమ కలిగి ఉండాలి. వారిని దండించవలసిన సమయం వచ్చినప్పుడు వారిని దండించాలి. వారిని హెచ్చరించవలసిన సమయం వచ్చినప్పుడు వాళ్ళని హెచ్చరించాలి. అది నువ్వు చేయకపోతే వారి జీవితం ఏదైతే పాత జీవితాన్ని కలిగి ఉన్న బతుకున్నదో ఆ పాత బతుకుతోని నూతన వస్త్రకాలంలోకి వచ్చినారో వారి జీవితాలు పాత రోత జీవితాలు నూతన వస్త్రకాలంలోకి వచ్చినట్లయితే వారు ఈ దినంన ఒక దొంగ వలె ఉండవచ్చు. వారు ఈ దినంన ఒక అబద్ధికుల వలె ఉండవచ్చు. వారు ఈ దినం తల్లిదండ్రులను ఎదురాడే వారిగానే ఉండవచ్చు. ఒక్క మాట నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఆ పాత రోత జీవితాన్ని మన బిడ్డల్ని దేవుని యొక్క సముఖమందు పెంచుకోకుండా నూతన వస్త్రకాలంలో తీసుకొచ్చినాం చూసావురా, అదే బాధ అదే వేదన తల్లిదండ్రులుగా మనకి నూతన సంవత్సరం ఉంటుంది. అరే ఒకప్పుడు నా కొడుకు ఒక దెబ్బ వేస్తే మాట వినేవాడు, ఒకప్పుడు నా కొడుకు దెబ్బ కొడితే నా కొడుకు నా మాట వినేవాడు, వాడు దారిలోకి వచ్చేవాడు. కానీ ఈ దినమే నా కొడుకు నన్ను కొట్టేవాడయ్యారు, నా కూతురే నన్ను కొట్టేది అయిపోయిందని బాధపడేటువంటి తల్లిదండ్రులు ఎంతమంది లేరు ఈ దినం. ఈ మాటలు ప్రేమతో గైకొనండి అని అంటున్నాం. ఎందుకో తెలుసా, ఈ దినం నా బిడ్డలు తల్లిదండ్రులను ప్రేమించడాన్ని తల్లిదండ్రులు చచ్చిపోండి అని అంటున్నారు. వారు ప్రేమించేదే వారికి ఎలా ఉందో తెలుసా, అదే వారికి స్వర్గముగా ఉన్నది. అదే వారికి ఎంతో ఎంతో గొప్పదిగా కనిపిస్తుంది. తల్లిదండ్రులు మంచి చెప్తుంటే వారికి అల్లంలాగా ఉంటుంది, చెడ్డని కోరుకునేది బెల్లంలాగా అయిపోయింది. ఈ నూతన వస్త్రకాలంలో సంసోను గారి యొక్క జీవితం మనకు సాదృశ్యము. సంసోను గారు తల్లిదండ్రులు చెప్పి ఉండవచ్చేమో, కానీ తల్లిదండ్రుల మాటకు విధేయత చూపలేదు. తను ప్రేమించినటువంటి వ్యక్తే ఎవరు తెలుసండి, తన శత్రువు యొక్క కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి పదే పదే తను విసిగిస్తుంటే, అరే ఇది నన్ను విసిగిస్తుంది, దీన్ని విడిచిపెడదామనే ఒక ఆలోచన విధానం రాదు. ఎందుకో తెలుసా, ఆ యొక్క ప్రేమ ఆ మైకము వారిని ఆ యొక్క పాపంలో ప్రతిష్ఠిత చేసేస్తుంది. కాబట్టి ఆ ప్రతిష్ఠతతోనే ఆ సంసోను గారి యొక్క జీవితం అంతమైపోయింది. ఆ ప్రతిష్ఠతలోనే విసిగిపోయి సంసోను గారి యొక్క బలాన్ని ఏంటో తెలియచేసినట్లుగా ఉంది. ఈ దిన ఆ యొక్క బలత్కారమైనటువంటి క్రియలు ఏదైతే పాత సంవత్సరంలో ఉన్నాయో ఆ బలత్కారమైనటువంటి క్రియల్లోనే సంసోను వలె నువ్వు కూడా నూతన వస్త్రంలోకి వచ్చున్నావా? సంసోను వలె నీ జీవితం నూతన వస్త్రంలోకి రాబడిందా? వద్దు నా ప్రియ సహోదరుడా, నూతన సంవత్సరంలోకి వచ్చి ఇప్పటి వరకు మన జీవితంలో జరిగింది కేవలం 11 దినంలే. ఏదైతే పాత రోత జీవితాలు ఉన్నాయో వాటిని నూతన సంవత్సరంలో విడిచిపెడదాం. ఏదైతే అపవిత్రమైన కార్యాలు మన జీవితంలో ఉన్నాయో ఈ నూతన సంవత్సరం అపవిత్రమైన కార్యాలను విడిచిపెడదాం. ఈ నూతన సంవత్సరం దేవా సంసోను వలె నీకు విసిగి వేసారిపోయి దెలీలాకి నా జీవితాన్ని ఏ విధంగా అర్పితం చేసుకున్నాడో సంసోను గారు నా జీవితం అలా అవ్వటానికి వీల్లేదు ప్రభా. ఈ నూతన వస్త్ర కాలంలో నాలో మార్పును దయచేయండి ప్రభా. సంసోను గారు వల్ల నేను పాడైపోకూడదు. సంసోను గారు మరలా తను చేసిన తప్పిదాన్ని ఒప్పుకొని ఏ విధంగా అయితే మీ పాద సన్నిధిలో ఆయన ప్రణమిల్లాడో ఈ నూతన వస్త్రకాలంలో మీ పాద సన్నిధిలోకి నేను వచ్చినాను ప్రభా. నన్ను కడగండి ప్రభా, నన్ను పవిత్రపరచండి ప్రభా. నేను మీ కొరకు జీవించాలని ఇష్టపడుతున్నాను ప్రభా. మీ కొరకు నేను బ్రతకాలని ఇష్టపడుతున్నాను. ఎందుకో తెలుసా, నా తోబుట్టులు ఈ నూతన వస్త్రకాలాన్ని చూడలేకపోయారు. నా యొక్క బంధుమిత్రాదులు కొంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు. వారికంటే నేను గొప్పవాడిని కాదు. నేనైతే ఒకవేళ తక్కువ స్థితిలో ఉన్నాను, వారు ఎక్కువ స్థితిలో ఉన్నా చూడలేకపోయారు. కానీ నాకు మీరు ఇచ్చి ఉన్నారు. నాలో ఆ పాత రోత జీవితాన్ని తీసివేయండి. సంసోను గారి వలె పదే పదే నేను పరిగెడుతున్నానా? ఆ మత్తు వలె ఆ మత్తుకరమైన బానిస బ్రతుకుల నుండి నాకు విడుదల ఇచ్చి ప్రభా. అయ్యా ఈ ఒక్కసారి అక్కడ లాస్ట్లో అంటుంటాడు కదా సంసోను గారు, అక్కడ లాస్ట్లో మాట్లాడుతున్నటువంటి మాట చాలా వేదన కలిగినట్టు. ఈ సంకల చేత అంత పెట్టిన బంది గృహంలో తిరగబడి విసురుతా. అప్పుడు అతను ఏమన్నాడు తెలుసా, దేవా నీ సేవకుడు కుమారుని నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన నేను మీరు మీ చేత నాజీలు చేయబడిన వాడినయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని బంధించబడినప్పుడు ఆ పాత రోత బ్రతుకుతో ఆయన బంధించబడినప్పుడు దేవుడు గుర్తు వచ్చినాడు. ఈ దిన మాటలు వింటున్నటువంటి నీవు కూడా ఒకవేళ సంసోను గారి వలె ఎందుట్లో నువ్వు బంధించబడ్డావో నాకైతే తెలియదు. మనం అందరము ఈ నూతన సంవత్సరంలో అడుగుదాం, దేవా ఇదిగో నాయన లోతు భార్య వలె వెనుకకు తిరిగి ఆ పాత వాటిని నేను గుర్తు పెట్టుకోవటం కాదు. ఇదిగో నా ఇశ్రాయేలు ప్రజలు ఏదైతే బానిస బ్రతుకులో ఉన్నారో మరలా దాన్ని జ్ఞాపకం చేసుకున్నారు తెలుసా, అది నాకు వద్దు ప్రభా. ఇదిగో నాయన ఏదైతే ప్రభా సౌలు గారు ఇదిగో మీరు అంత ఆత్మనిచ్చి ముందుకు నడిపిస్తుంటే మరలా పాత బ్రతుకులోకి సౌలు గారు వెళ్ళాడు, అది నాకు వద్దు ప్రభా. నా
నాలుగోదిగా సంసోను గారు ఏదైతే ఆ భ్రష్టకరమైన బ్రతుకుల్లోకి ఆయన వెళ్ళిపోయి ఉన్నాడో, ఆ భ్రష్టకరమైన బ్రతుకు నాకు వద్దు ప్రభువా అని మనం ఈ సంవత్సరం అడుగుదాం. ఐదో వ్యక్తిని గమనించినట్లయితే అకాను గురించి మనం చూడగలుగుతాం. ఆకాను గురించి మనం చూసినట్లయితే మనకు బాగా జ్ఞాపకం వచ్చేది యెహోషువ గ్రంథంలోకి వెళ్ళినట్లయితే 7వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే 20-21 మనం చూద్దాం. 20-21 ఏమనంటే, ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము 20 వచనము, నేను పాపం చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి, అంటే ఇదిన్న క్రైస్తవులు, నేను అన్య సహోదరుల గురించి అయితే నేను మాట్లాడలేదు, కానీ నేను అంటాను క్రైస్తవులు ఈ దినంన మీ ఉద్యోగంలో, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఆఫీస్లో నుండి ఎన్ని దొంగిలించి బయటికి తీసుకుని వస్తున్నారు, ఆఫీసులో నుండి ఎన్ని మీరు ఎత్తుకొచ్చేవారుగా మీరు ఉన్నారు, ఆఫీసులో దొంగిలించి పర్వాలేదులే ఇది నేను దీనికి అధికారంగానే ఉన్నాను, లేకపోతే పర్వాలేదులే నేను దీనికి తగినటువంటి వాడిని అనుకొని నువ్వు దొంగిలి తీసుకొస్తున్నావా? అకాను దొంగిలించాడు, శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆకాను గురించి మనం చూసిన 25వ వచనం, అప్పుడు యెహోషువ నీవేళ మమ్మల్ని బాధపరిచితే నేను యెహోవా నిన్ను బాధపరచక ఇశ్రాయేలు వారిని రాళ్లతో చావగొట్టిరి. ఆకాను చేసినటువంటి దానికి జరిగినటువంటి పర్యవసానం ఏమిటో తెలుసా? మరణము. పాపం వలన వచ్చి జీతము మరణము అని పరిశుద్ధ లేఖన గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. పాపం చేయట ఎలా, మరణాన్ని కొని తెచ్చుకోవట ఎలా? ఒకవేళ హీన స్థితిలో నువ్వు ఉండవచ్చు, పర్వాలేదు. ఒకవేళ దీన స్థితిలో నువ్వు ఉండవచ్చు, పర్వాలేదు. ఒకవేళ నువ్వు తక్కువ స్థితిలో నువ్వు ఉండవచ్చు, పర్వాలేదు. కానీ వాట్ ఎవర్ యు హ్యాడ్, నీకు ఏది కలిగి ఉన్నావో దాని అందే దేవుని స్తుతించు, దాని అందే దేవుని ఆరాధించు, దాని అందే దేవుని గణపరచు. దేవుడి నూతన సంవత్సరం నేను అద్భుతంగా మార్చగలడు. నేను చాలాసార్లు నా సాక్ష్యం నేను చెప్పి ఉన్నాను. నా తండ్రి ఉన్నంత కాలము నా బ్రతుకుకి విలువ అనేది తెలియలేదు. ఎందుకనంటే సంపాదించేవాడిని, మా నాన్నగారు సంపాదించేవాళ్ళు, ఆయన కుమారుడు మీద ఉన్నటువంటి ప్రేమ మమకారంతో ఏ కొదువు కాకుండా నన్ను నడిపిస్తున్నాడు. నా భార్యకి, నా కుటుంబానికి ఆదరణగా ఉన్నారు. ఒక్కసారిగా 2010 సంవత్సరం ఆగస్టు 4వ తారీఖున ఆయన చనిపోయిన తర్వాత నా బ్రతుకు ఒక చీకటిమయంగా అయింది. ఎటు వెళ్ళిపోవాలో అర్థం కావట్లేదు. బంధువులు కొంతమంది అయితే నువ్వు ఇక్కడ ఉండవద్దు, వెళ్ళిపో అని నన్ను తొందర పెట్టారు. ఆ తొందరతో దేవుడి యొక్క కృప ఏమిటో నాకు ఆ దినం తెలియలేదు. నేను విడిచిపెట్టి విజయవాడ పట్టణాన్ని విడిచిపెట్టి కాకినాడ పట్టణం వచ్చినప్పుడు నేను ఒంటరి వాడినే. ఆ విజయవాడ పట్టణంలో అయితే కనుక పుట్టిన ప్రదేశం అది, పెరిగిన ప్రదేశం అది. కానీ ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేటప్పుడు ఎంతో బాధ, ఎంతో వేదన, ఎంతో ఉంది. కానీ తిరిగి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ఆ పాత జీవితం కొరకు ఆరాట పట్టడం నేను మానివేస్తున్నాం. ఆ పాపపు బ్రతుకు గురించి, ఎందుకనంటే పాపం అనే అంధకారంలో, ఆ యొక్క విచారకులు, ఆ రౌడీజంలో తిరుగుతూ ఆ బ్రతుకుని నాశనం చేసుకుంటూ ఉన్న పరిస్థితుల్లో నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని వారి నుండి నన్ను వేరు చేస్తున్నాడు. ఆకాను అయితే కనుక దాన్ని ఆశించాడు, మరలా దాని నుండి చావును కొని తెచ్చుకున్నాడు. నీ జీవితంలో ఏది ఆశిస్తున్నావు? నువ్వు దయచేసి దేవుడు ఇచ్చిన కొలది నువ్వు దేవుని మహిమపరచడం కొరకు ఉండు. దేవుడు ఇచ్చిన కొలది దేవుని స్తుతిస్తూనే ఉండు, దేవుని ఆరాధిస్తూనే ఉండు. కానీ దేవుని బాధపరిచేవాడిగా నువ్వు ఉండవద్దు. ఈ ఆకాను వలె చావును కోరి తెచ్చుకోవద్దు. ఈ యొక్క నూతన సంవత్సరంలో పాత వాటిని వెంబడించుకుంటూ తీసుకొని వచ్చి నువ్వు వాటిని, ఆ ఆశలన్నిటిని నువ్వు కూర్చుకొని నూతన సంవత్సరం తీసుకొచ్చావా? ఈ సంవత్సరం దాన్ని విడిచిపెట్టు. ఇదిగో దేవుడు నిన్ను నన్ను ప్రేమించి హెచ్చరిస్తున్న సమయంలోనే వాటిని విడిచిపెడదాం. పాపాన్ని ఏ విధంగా కొని తెచ్చుకున్నాడో దేవుని చేత అభిషిక్తుడైనటువంటి యెహోషువ గారు అంటున్నాడు. ఎందుకయ్యా అని అంటంతోనే అక్కడ వెంటనే ప్రశ్న రాటంతోనే జవాబు ఏంటో తెలుసా? చావు అనే జవాబు. నీ జీవితంలో దేవుడు ప్రశ్నించకముందే, నీవు ప్రశ్నను కోరుకోకముందే దేవుని యొక్క ఉగ్రతకు నువ్వు లోను కావద్దు. నా ప్రియ సహోదరుడు, నా ప్రియమైన సహోదరి, అకాను వలె నువ్వు చావుతో వెళ్ళవద్దు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఇంకనూ నీ మీద కృప చూపిస్తున్నాడు. దేవుడు ఇంకనూ కూడా నీ మీద కనికరం చూపిస్తున్నాడు. ఆ కనికరం బట్టి దేవుడు నిన్ను వేడుకుంటున్నది ఏంటో తెలుసా? అకాను వలె పాత వాటిని ఆశించి నీ జీవితాన్ని అగాంతంగా ముగించుకోవద్దు.
క్రొత్త నూతన రూపాంతరం అనుభవంలోకి రావాలని దేవుడు కోరుకొచ్చినాడు. ఆరోదిగా చూసినట్లయితే 2 తిమోతికి రాసిన పత్రికలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ కనిపిస్తుంది. 2 తిమోతికి రాసిన పత్రికలోకి మనం వెళ్దాం. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం గమనించినట్లయితే 4వ అధ్యాయం 2 తిమోతియన్స్ 4th చాప్టర్. Let us see the 10th verse. దేమ ఇహలోకంను స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను, క్రేస్కి గలతీయకు తీతునకు వెళ్ళిరి. ఇక్కడ దేమ అనే వ్యక్తి ఇక్కడ కనిపిస్తున్నాడు. దేమ లోక స్నేహమును, అంటే ఏదైతే పాపపు జీవితంలో ఉన్నప్పుడు ఆ స్నేహాలు ఉన్నాయి చూసారా, ఆ స్నేహాలని విడిచిపెట్టుకోకుండా మరలా ఆ స్నేహాలనే దేమ కోరుకున్నాడు. ఒకవేళ ఈ నూతన సంవత్సరం ప్రవేశించిన నీవు నీ జీవితాన్ని నాశనం చేసేటువంటి స్నేహాల వైపు నువ్వు చూస్తున్నావా? నీ జీవితాన్ని నీ దేవునికి దూరం చేసేటువంటి ఆ లోకపు స్నేహము. అందుకనే భక్తుడు రాస్తాడు కదా, అయ్యా నాకు జీవపు డంబం వద్దయ్యా, శరీర ఆశలు నాకు వద్దయ్యా, లోకాశలు నాకు వద్దు ప్రభువా అని అన్నాడు. ఒకవేళ జీవపు డంబము, ఈ లోకం అనే జీవపు డంబం నీ మీద ఏలుబాటు చేస్తుందా, లేకపోతే శరీర ఆశలు నీ మీద ఏలుబాటు చేస్తున్నాయా, ఈ లోకాశలు నీ మీద ఏలుబాటు చేస్తున్నాయా? దేమ తిరిగి లోకాశల వైపు చూచినాడు, శరీర ఆశల వైపు చూచినాడు, జీవపు డంబం వైపు చూచినాడు, తన జీవితాన్ని నాశనం చేసుకొని ఉన్నాడు. నీవు నేను కూడా అలా నాశనం చేసుకోకూడదనే దేవుడు ఈ ఉదయకాల సమయంలో హెచ్చరిస్తున్న ఈ నూతన వస్త్రకాలంలోకి ప్రవేశించిన మనము ఈ 11వ దిన దేవుడు నీతో నాతో ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. ఏమిటో తెలుసా? దేమా వలె లోకం వైపు, లోక స్నేహాల వైపు కాదు, కానీ దేవునితో నూతనత్వంగా స్నేహం చేసే అనుభవంలోకి మనం వెళ్ళాలని, దేవునితో మనము గట్టి నిశ్చిత కలిగినటువంటి ఆలోచన విధానంలోకి వెళ్ళాలని ఆయన ఇష్టపడుతున్నాడు. తర్వాత ఇంకొక విషయం చూసినట్లయితే ధనవంతుడు. ఈ ధనవంతుని గురించి మనం లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుండి 23 వరకు మనం చూసినట్లయితే అక్కడ ఒక ధనవంతుడు కనిపిస్తున్నాడు. ధనవంతుడు ఈ లోకాన్ని ప్రేమించున్నాడు, ధనవంతుడు ఈ లోక ఆశల్ని ప్రేమించున్నాడు, ధనవంతుడు ఈ లోకంలో ఆస్తిపాస్తుల కొరకు ఎదురు చూచున్నాడు, ధనవంతుడు ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని కూడా పొందుకున్నాను, నాకు ఇంకేంటి కొదువా, తిందుమా త్రాగుదమా అని అన్నారు. ఇప్పుడు దేవుడు అని అంటాడు, అయ్యా ఈ రాత్రికి నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను అంటే లోకం వైపు చూచినటువంటి ధనవంతుడుగా, అంటే పాపపు రోత జీవితంలో ఏదైతే నువ్వు గత సంవత్సరంలో ఆశించున్నావో వాటితోనే నూతన వస్త్రంలోకి వాటిని ఆశిస్తున్నావా? దేమ ఆశించున్నాడు, ధనవంతుడు ఆశించున్నాడు. ఏమయ్యాడండి? ధనవంతుడు నరకాగ్నిలో కాల్చబడుతున్నాడు. ఏమీ లేకుండా ఆ ధనవంతుడు ఎప్పుడు రొట్టె ముక్కలు వేస్తాడని చెప్పి ఎదురు చూసినటువంటి లాజరు అయితే అబ్రహాం గారి యొక్క రొమ్మన ఆనుకొని ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ధనవంతుడి వారి సుఖ భోగములను వైపు నీ జీవితాన్ని చూడకోకుండా ఏదైతే గత కాలంలో సుఖ భోగాల వైపు చూసినావో ఈ నూతన వస్త్ర కాలంలో సుఖ భోగాల వైపు కాదు, కష్టాలుంటాయి, శ్రమలుంటాయి, ఇరుకులుంటాయి, ఇబ్బందులుంటాయి, జీవితం మనగడ కొనసాగటమే కష్టమైన నిస్సహాయ స్థితి ఉంటుంది. ఆ నిస్సహాయ స్థితిలో, ఆ కష్ట సమయంలో, ఆ వేదనకరమైన పరిస్థితుల్లోనే నువ్వు దేవుని వైపు చూడు. దేవుడు లాజరు వలె అబ్రహాం గారి రొమ్మున ఆయన నిన్ను హక్కున చేర్చుకునేటువంటి బంధం ఏర్పడుతుంది. కాబట్టి మనం ధనవంతుడి వలె పాత రోత జీవితం వైపు కాదు, కానీ లాజరు వలె మనము దేవుని యొక్క రొమ్మున ఆనుకునేటువంటి ఆ యొక్క నిత్య రాజ్యంలో చేర్చబడేటువంటి బాధ్యత మనం పొందుకుందాం. ఆఖరిగా చూసినట్లయితే యూదా ఇస్కరియోతు గారి గురించి. ఈయన ఎలాంటి వ్యక్తి అంటే మత్తయి సువార్తలోకి మనం వెళ్తే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఈ మాటలు చాలా అద్భుతంగా రాయబడి ఉంటాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3, 4, 5 వచనం చూస్తే ఈ విధంగా ఉంటాయి. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణ్యం ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తంను అప్పగించి పాపము చేసితనని చెప్పాను. అతడు ఆ వెండి నాణ్యం దేవాలయంలో పారవేసిపోయి ఉరిపెట్టుకొని పోయాను. ఈ చేసింది ఏమిటో తెలుసా? యూదా ఇస్కరియోతు తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారితో నడిచాడు, కానీ తన పాత జీవితము ఆ యొక్క పాత రోత జీవితం వైపు తన మనసును తిప్పి ఉన్నాడు. చివరికి తన జీవితము ఉరేసుకునేటువంటి పరిస్థితులు అయినది. ఇది వేదనకరమైనటువంటి పరిస్థితి కాదా? ఇస్కరియోతు ఎంతగానో దేవుడు ప్రేమించి దేవుని హస్తాల చేత తన పాదంలో కడగబడినటువంటి గొప్ప బాధ్యతను పొందుకున్నటువంటి వ్యక్తి. కానీ ఎప్పుడైతే
శత్రువుకి తన మనసును త్రిప్పి ఉన్నాడో, ఆ పాత ఆలోచన విధానాలు తన జీవితంలో వచ్చినాయో, తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకున్నాడు. కొన్ని సంపాదించుకున్న దాన్ని అనుభవించాడు అని అంటే ఈ దినానికి కూడా అది శపితమైన భూమిగానే ఉన్నది. నా ప్రియ సహోదరుడా, నువ్వు శపితమైన జీవితంతో నూతన వస్త్ర కాలంలోకి ఒకవేళ యూదా ఇస్కరియోతు వలె ఆశించి వచ్చి ఉన్నావేమో, వద్దు. ఈ నూతన వస్త్ర కాలంలో దేవుని వైపు మనసు పెడదాం. నేను పాపం చేస్తున్నాను ప్రభా, మీకు విరోధిని అయిపోయింది ప్రభా అని చెప్పి మనం ఒప్పుకుంటే దేవుడు కృపా కనికర సంపన్నుడు కాబట్టి మనల్ని క్షమించువాడై ఉన్నాడు. మనలో ఉన్నటువంటి లోతు భార్య వలె ఉన్నటువంటి ఆ వెనుకటి బ్రతుకు వైపు చూచే ఆలోచన నుండి దేవుడు విడుదలిస్తాడు. మన ఇశ్రాయేలు ప్రజలైన మన పితరులైనటువంటి ఇశ్రాయేలు జనాంగం ఏదైతే పాతదాన్ని కోరుకుని పాపపు జీవితాన్ని, ఆ భ్రష్టకరమైనటువంటి బానిసకరమైన జీవితాన్ని కోరుకుని అగాంతరం ముగించుకున్నారో, వారి జీవితంలో అడవిలో నాశనం అయిపోయిందో, మన జీవితం నూతన వస్త్ర కాలంలో నాశనం అవ్వకుండా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మూడవదిగా సౌలుకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆత్మను పోగొట్టుకొని భ్రష్టుడైపోయి ఉన్నాడు. ఈ నూతన వస్త్రకాలం ఆ భ్రష్టకరమైనటువంటి ఆ మనసును మనం తీసివేసుకొని దేవుని వైపు చూసేవారుగా ఉందాం. ఆ కానువలే కాని దాన్ని ఆశించి మరణాన్ని తెచ్చుకున్నాడు. అట్లా మనకు వద్దు. అట్లనే దేమా వలె ఈ లోక ఆశలను మనం ఆశించేవారుగా కాకుండా ఈ నూతన వస్త్రకాలంలో ఒక నూతన ఆలోచన వరల్లోకి దేవా నన్ను నడిపించిన ఆయన, నేను ఏమి చేయాలి, నేను ఎలా ఈ సంవత్సరం అంతటి ముందుకు నడిపించుకోవాలి, అన్నిటికంటే మించి నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ జీవితాన్ని నూతనత్వంలోకి ఎలా నడిపించుకోవాలో నాకు అటువంటి ఆలోచనలు దయచేయన్నప్పుడు మన దేవుడు తప్పక అనుగ్రహించి వాడై ఉన్నాడు. అటువంటి పాత రోత బ్రతుకులన్నిటిలో నుండి దేవుడు ఈ నూతన వస్త్రకాలంలో ఒక నూతన వర్తంలోకి నడిపించినట్లుగా దేవుడే సహాయం చేయనుగాక. ఆమేన్. దీని యొక్క రెండో భాగమైనటువంటిది పాత వాటిని ముగించి నూతన వాటిని ఎలా ప్రారంభించాలన్నది రానున్నటువంటి వారంలో చూద్దాం. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితంలో మీరు అనుగ్రహించిన మరొక నూతన వస్త్ర కాలం, ఈ నూతన వస్త్ర కాలంలో ప్రభా 10 దినంలో మీరు కాపాడి 11 దినంలోకి మమ్మల్ని క్షేమకరంగా ప్రవేశపెట్టి మా జీవితంలో రెండవ పరిశుద్ధ దినాన్ని ఈ నూతన వస్త్ర కాలంలో మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మేమేమై ఉన్నామో అది కేవలం మీ యొక్క ఉచితమైన కృప. మీ కృప లేకపోతే ఒక్క క్షణం కూడా ఈ భూమి మీద మేము జీవించలేము. మేము బ్రతికి ఉన్నామంటే అది మీ కృప. మేము జీవించి ఉన్నామంటే అది మీ కృప. మేమంటూ నాయన మా శరీర విభాగంలో అన్ని పనిచేస్తున్నాయి అంటే అది మీ కృప. మా జీవన మనుగడ కొనసాగుతుందంటే అది మీ కృపే ప్రభా. అది తప్ప మరొకటి ఏది కూడా లేదు. మా శక్తి చేత కాదు, మా బలము చేత కాదు, కేవలం మీ యొక్క కృప చేతనే ప్రభా. అయ్యా, మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు. అయ్యా, వేటిని మేము ముగించి వేటిని మేము ప్రారంభించాలి. వేటి వైపు మా పితరులు చూచి వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారో మేము అలాంటి బ్రతుకుల్లోకి వెళ్ళకూడదని మీ యొక్క ఆశయం ఉన్నది. కాబట్టి మా పట్ల మీరు ఈ దినం మాట్లాడిన ప్రతి వాక్కులను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన వారకాలం అంతా కూడా మీ కృపాక్షేమంతో మమ్మల్ని నడిపించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మా జీవితం ఇచ్చిన మరొక నూతన వారాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాం తండ్రి. ఈ వారం అంతా కూడా నాయన మీ రెక్కల చాట మమ్మల్ని భద్రపరచండి. మీ కృపాక్షేమంతో మమ్మల్ని నడిపించి సహాయం దాయిచ్చేయమని, మీ యొక్క రాకడ ఆలస్యమైన అయితే మరొక నూతన పరిశుద్ధ దినంనందు మిమ్మల్ని కలుసుకొని మేమందరం కలుసుకొని మరొక నూతన వర్తమానంతో మీరు మాతో మాట్లాడేటువంటి కృపా బాధ్యతను పొందుకునే యోగ్యత మాకు దయచేయమని, అభాగ్యుడిని, ఎన్నిక లేని వాడిని, పడిపోయిన వాడిని ప్రభా పదే మీకు ఆయాస్కరమైన క్రియలు చేసి నాయన మిమ్మల్ని దుఃఖపరిచినటువంటి వాడిని నన్ను దయతో క్షమించి, అయా మా బిడ్డలు ఎంతోనైనా వారి సమయాన్ని వెచ్చించి మాటలు వింటుండగా వారి జీవితంలో మీ మహిమ కలిగిన కార్యములను మీరు జరిగించమని మీ నామమునకే సమస్త మహిమ ఘనతలు సమర్పించుకుంటూ నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఉండి నూతన ఆత్మతో నూతన కార్యములు దేవుడు మన జీవితంలో జరిగించినట్లుగా ఆయన మన మీద కృప చూపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి. దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు అందించడానికి నాకు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చున్నాడు, నాకు కూడా శక్తిని ఇచ్చున్నాడు. ఆయన ఆత్మ నడిపింపు చేత ఈ యొక్క వాక్కులు నన్ను నేను సరిచేసుకుంటూ ఉపదేశించడానికి దేవుడు బాధ్యతను ఇచ్చిన విధానం బట్టి ఆయన నామంనకే సమస్త మహిమ గంత చెల్లునుగాక. మా గురించి, మా పరిచర్ల గురించి, మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని మీ గురించి అనునిత్యం ప్రార్థన చేస్తున్నాను. మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.